హలో, భూమి మీద మనమంటూ ఒకరం ఉన్నామంటే, జనాభా లెక్కలో మన పేరుందంటే మనలో ప్రాణం ఉండడం బట్టే అండి. ప్రాణం అత్యంత విలువైనది. ప్రాణము దేహంలో ఉంటుంది, అంటే మన బాడీలో. అందుకనే దేహాన్ని బాగా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, పరిమితంగా తినాలి, శ్రమ పడాలి, పని చేయాలి, రోగాలు రాకుండా కాపాడుకోవాలి, జ్ఞానం ఉండాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలనేది. నువ్వు ఆరోగ్యం బాగున్నప్పుడే హాయిగా నిద్రపోగలవు, ఆరోగ్యం బాగున్నప్పుడే తిన్నది పూర్తిగా అరగగలదు, తిన్న దాని యొక్క మాధుర్యాన్ని అనుభవించగలవు. నువ్వు మాట్లాడినా, కూర్చున్నా, లేచినా ఆనందంగా ఉండాలంటే నీ ప్రాణమును బాగా శ్రద్ధ చేయాలి. ఈ మధ్య చూశాను, కర్రలతో దాడులు చేసుకుంటున్నారండి. పాపం చాలా బాధేసింది. రక్తాలు గారేటట్టుగా కొట్టుకుంటున్నారు. యువత డ్రగ్స్తో, మత్తు పదార్థాలతో వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంటే నీ ప్రాణము ప్రమాదంలో ఉంది. ప్రాణమే లేకపోతే ఇంకా ఏమి లేదండి. ఆస్తి కన్నా, డబ్బుల కన్నా, పొలం కన్నా ప్రాణము చాలా విలువైనది. గొడవల్లో, దీంట్లో విలాసాలకు అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారంటే నీ ప్రాణమును ప్రమాదంలో ఉంచి నువ్వు పుట్టిన పర్పస్నే మిస్ చేసుకుంటున్నావని అర్థం. కాబట్టి కొంచెం ఆలోచించండి.